ఇండియాలో లేకపోతే మన ఆంధ్రాలో తెలుగుదేశం మీటింగ్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరిగినా కార్యకర్తలు డబ్బులు లేకుండానే వస్తారు. కానీ వాళ్ళకి భోజనము టీ ఖర్చులు అవి ఏర్పాటు చేయాలి. మిగతా జనాలకు వచ్చేటప్పటికి 500 నుంచి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. మీటింగ్ అయితే 300 రూపాయలు, అదే ర్యాలీ అయితే కనుక 500 రూపాయలు. ఇట్లాంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అది పేదరికం కారణంగా వచ్చినటువంటి సమస్య, పార్టీలకు అవసరం కాబట్టి చేస్తున్న సమస్య. కానీ అమెరికా లండన్లలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తే అక్కడ ఎన్ఆర్ఐలకి డబ్బులు ఎవడిస్తాడు నాకు అర్థం కాలేదు. రాసే వార్త లేకపోతే ఒక వ్యతిరేకతతో మాట్లాడాడు. లండన్లో నిన్న జగన్ వెళ్ళినటువంటి సందర్భంలో రిసీవ్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున కేకలు నినాదాలు. దాని గురించి నేను వీడియో కూడా ప్రస్తావించాను. ఏంటి హడావిడి, అక్కడికి వెళ్తే ఏదో హుందా అనుకుంటాం, తీరా చూస్తే అక్కడికి పోయినా ఉండదా, అంటే అక్కడికి వెళ్ళగానే ఇక్కడ ఉన్నటువంటి మాస్ లక్షణాలు వస్తాయి అనుకుంటాం మన వాళ్ళకి అన్నటువంటి సీన్ కట్ చేస్తే దానికి పేటీఎం గాళ్ళు డబ్బులు ఇస్తే వచ్చారు. ఇది ఇట్నుంచి విమర్శలు. అంటే లండన్లో ఉన్నటువంటి వాడు 500 రూపాయలకి 1000 రూపాయలకి, లేకపోతే అక్కడ ఏమన్నా $1000 ఏమన్నా ఇస్తారా? ఎవరిచ్చి వెనకాల నినాదాలు చేయించుకోవాలి? ఏంటి అక్కడ ఉడికేటటువంటిది? కొంచెం చంద్రబాబు గారు వెళ్తే కూడా అట్లాగే వస్తారు. అమెరికాకి వెళ్తే అక్కడ అట్లాగే వస్తారు. ఆయన కనుక ఎక్కడ దిగుతున్నాం ఏంటనేది చెప్తే అప్పుడు చంద్రబాబు గారు డబ్బులు ఇస్తారా? అసలు మనలో చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలంటే విద్యావంతులు అయి ఉండాలి, తెలుగు అన్నా వచ్చి ఉండాలి కదా, ఇంగ్లీష్ అన్నా తెలుగు అన్నా వచ్చి ఉండాలి కదా. అంటే మినిమం ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళే చూస్తే అసలు వాళ్ళ ఆ పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని చూస్తే పెద్ద పెద్ద చదువులే చదువు ఉన్నోళ్ళే. కానీ ఇంత నీచంగా మాట్లాడుకోవడానికి మనలో చచ్చిపోతుందా విజ్ఞానం, లేకపోతే కనుక మాసే బెటర్ మనకంటే వాళ్ళల్లో సంస్కారం ఉందనుకోవాలో అర్థం కావట్లా.